యు ఆర్ అపాయింటెడ్. దేవుడు శిరస్సుగా ఎవరిని నియమిస్తాడు? మీరు అనుకోవచ్చు, అన్నా వాడు బాగా చదువుకున్నవాడై ఉండాలేమో, రాజకుటుంబంలో పుట్టినవాడై ఉండాలేమో, బాగా విద్యావేత్త అయి ఉండాలేమో, ప్రజలందరి చేత పొగడబడినవాడు, దేవుడు తలమానికగా నిలవబడతాడేమో అని అనుకుంటారా? విచిత్రం తెలుసా? భూమి మీద ఏ ప్రజలైతే తృణీకరించబడుతూ ఉంటారో వీడు కులం తక్కువడు, ఇది పేదదే, వీడు దిక్కులేనోడు, ఇది వెధవరాలు, వీళ్ళ బ్రతుకులు ఎప్పుడు అప్పులు అంటారు, వీళ్ళ బ్రతుకే అప్పులు బ్రతుకురా అని సమాజం కొన్ని స్థితిగతులను బట్టి కొందరిని తృణీకరించింది. సమాజం ఎవరిని తృణీకరించిందో వాళ్ళ మీదే దేవుడు మనసు పెట్టి తృణీకరించబడిన రాళ్లను మూలకు తొలరాళ్లుగా దేవుడు మారుస్తాడట. నేను ఎవరైనా చిన్న చూపు చూస్తున్నారా?